వెల్కమ్ టు సీజే టీవీ. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే ఐటీ ఉద్యోగుల శ్రమ దోపిడీకి గురవుతుంది అని ప్రముఖ ప్రొఫెసర్ డాక్టర్ కోలాహలం రామకిషోర్ గారు అంటున్నారు. నిజానికి జరిగింది ఏంటంటే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు మాట్లాడుతూ వారానికి 70 గంటలు పని దినాలు ఉండాలి అనే విషయం, అలానే ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ మాట్లాడుతూ వారానికి 90 గంటలు పని దినాలు ఐటీ ఉద్యోగులకు ఉండాలి అనేది చెప్పడం జరిగింది. ఈ క్రమంలో కోలాహలం రామకిషోర్ గారు, ఆయన కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా, అలానే అనేక పీజీలు చేసినటువంటి విద్యావేత్త అయినటువంటి కోలాహలం రామకిషోర్ గారు ఆయన్ని లైన్లో తీసుకొని ఆయన ఏమంటున్నారు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో, నమస్కారం అండి. రామకిషోర్ గారు అండి? రామకిషోర్ గారు, నేను సీజే టీవీ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి. ఇటీవల మీరు ఒక ఆర్టికల్ రాయటం చూశాను నేను. ఐటీ ఉద్యోగుల శ్రమదోపిడితో కార్పొరేట్ల సంపద పెంచాలా అనేటువంటి ఆర్టికల్ చూశాను. అది చదివిన తర్వాత నాకు మీతో ఒకసారి మాట్లాడాలనిపించింది. ఇప్పుడు మీరు లైవ్ లో ఉన్నారండి. సో చెప్పండి రామకిషోర్ గారు, చెప్పండి సార్. ఏం లేదండి, ఈ మధ్య కాలంలో మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఫేమస్ మనిషి ఉన్నారు కదా. అవును అవును. పెద్ద మనిషి గారు ఏం చెప్పారంటే, ఐటీ ఉద్యోగులు 70 గంటలు వారానికి పని చేయాల్సి ఉంటుంది. 8 గంటల రోజుకి 8 గంటలు పని చేయటం తోటి ఎల్లదీస్తే మన భారతదేశం విదేశాల స్థాయికి ఎదగలేదు అని చెప్పి అన్నారు. ఓకే, సరే, ఆయన మాట అన్నాడు కదా అని ఇంకొక ఎల్ఎన్టీ చైర్మన్ గారు ఎస్ సుబ్రహ్మణ్యం గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన 90 గంటలు పెంచాలి అని ఆయన చెప్పాడు. ఆయన 70 గంటలు అంటే ఈయన 90 గంటలు అన్నాడు. అంటే ఇట్లా 10 గంటలు పెంచుకుంటూ పోవటానికి వీళ్ళు ఐటీ ఉద్యోగులు మిషన్లు కాదు, ఇప్పుడు రోబోలాగా ఇప్పుడు మిషన్ కీ ఇస్తే పని చేయడానికి వాళ్ళు మనుషులకి సైకాలజీ ప్రకారము కొన్ని వందల సంవత్సరాలుగా వారు పోరాడుతున్నటువంటి 1600 ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ప్రారంభమైనప్పుడు జరిగినటువంటి దోపిడీకి ఇప్పుడు కార్మికుల్ని 10 గంటలతో నిమిత్తం లేకుండా పని చేయించుకునేవాళ్ళు. అవును, ఇప్పుడు శారీరక శ్రమకే బాగా అది ఉపయోగపడింది. అప్పుడు ఆ రోజుల్లో క్రెయిన్లు లేవు, తర్వాత ఫ్యాన్లు లేవు, ఇతర సదుపాయాలు లేని కాలం అది. కొత్తగా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ప్రారంభమైన దినాలు కాబట్టి ఆ రోజుల్లో శ్రమ దోపిడీ బాగా జరిగింది. ఈ ఇండియా లాంటి దేశాల నుంచి రా మెటీరియల్ తీసుకొచ్చి ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ ఇవ్వడము, అక్కడ పత్తి మిల్లులు ఇలాంటి మిల్లులు ప్రారంభమై కొత్త మిల్లులు ప్రారంభం కావటం, నిరుద్యోగులకి పూట గుడిస్తే చాలనే పరిస్థితి, దుర్భర దారిద్ర్యం ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు 10 గంటలు నోరు తెరిచి అడిగేటువంటి పరిస్థితి లేదు. అప్పుడు శ్రమ దోపిడీ జరిగిన మాట వాస్తవం. సరే, కార్ల్ మార్క్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఈ ఉద్యోగుల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చిన తర్వాత, కార్మిక సంఘాలు ఏర్పడిన తర్వాత, వాళ్ళ పోరాటాల ఫలితంగా చాలా కాలం తర్వాత అనేక చిత్రహింసలు, జైలు పాలు అయిన తర్వాత మళ్ళీ 24 గంటల పని దినాలని 8 గంటల పని దినాలకి కుదించే రోజు వచ్చింది. కార్మిక చట్టాలు వచ్చినాయి. ఈ 24 గంటల పని అనేది కూడా ఏదో వాళ్ళు వ్యక్తిగతంగా చేసినటువంటిది కాదు. సైకాలజీని అనుసరించి 8 గంటలు నిద్రపోవడానికి ప్రతి మనిషికి అవసరమని, 8 గంటలు కుటుంబ వ్యవహారాలు చూసుకోవటానికి, పిల్లల్ని బడికి తీసుకుపోవటము, కూరగాయలు తెచ్చేయటము, ఆఫీసు కరెంటు బిల్లు కట్టడము, ఇలాంటి కొన్ని నిత్యావసర పనులు, స్నానానికి, జపాలకి, భోజనానికి 8 గంటలు సమయం కేటాయించటము, మరి 8 గంటలు ఆఫీసులో పనిచేయడం, కర్మకారంలో కానివ్వండి, ఆఫీసులు కానివ్వండి, ఎక్కడ కానీ 24 గంటల్ని 3 భాగాలుగా విభజించారు. అయితే 8 గంటలు కూడా పనిచేసినప్పుడు ఏమైందంటే మనసు పెట్టి పనిచేస్తారు. ముఖ్యంగా సింగరేణి కాలరీస్, ఇట్లాంటి బొగ్గు గనులు ఇలాంటి వాళ్ళు పనిచేసినప్పుడు వాళ్ళకి ఆక్సిజన్ సరిగ్గా అందదు, లైటింగ్ సరిగ్గా ఉండదు, దుమ్ము ధూళితో కూడుకున్నట్టు ఉంటాయి. సిమెంట్ ఫ్యాక్టరీలు కానీ, క్రషింగ్ మిషన్స్ కానీ, స్టోన్ క్రషింగ్ మిషన్స్ కానీ, ఇలాంటి కొన్ని ప్రమాదకరమైన దాంట్లో ఇంకా శ్రమ ఎక్కువ ఉంటది అన్నమాట.
తర్వాత మామూలు కార్మిక మన సుతారుల్లో పనిచేసే కూలీలు కట్టుకునేటువంటి ఈ కార్మికులు ఉంటారు కదా, ఎండలో పని చేస్తుంటారు, ఇటుకలు మోస్తారు, ఇసుకలు మోస్తారు, అవును. ఇట్లా డాబాల మీదకి మోయటం తీయటం, ఇది బాగా శారీరక శ్రమతో కూడుకున్నటువంటిది. ఉమ్, 8 గంటలు పని కూడా చాలా కష్టమే ఒక రకంగా. ఉమ్, అయినప్పటికీ కూడా శారీరక శ్రమ చేసే వాళ్ళకి ఉమ్, సరే, దీనివల్ల ఏమవుతుందంటే ఉత్పత్తి కొంతలో కొంత నయమైనటువంటి పద్ధతి ఇది. ఓకే. ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది, ఇంటర్నేషనల్ గా దీన్ని అమలు అవుతూ వచ్చింది మొన్నటి వరకు. ఓకే. ఇది దురదృష్టవశాత్తు 2001 తర్వాత ఈ మనం ఎప్పుడైతే ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఇది వచ్చేసిందో, ఇప్పుడు గ్లోబల్ విలేజ్ గా మారిపోయిన తర్వాత, ఈ ముఖ్యంగా ఐటీ రంగం బాగా పెరిగిపోయిన తర్వాత కొద్దిగా ఐటీ జాబ్ హోల్డర్స్ కి కొద్దిగా సుఖంగా దొరికేటువంటి ఉద్యోగం దొరికింది. ఉమ్, ఐటీ ఉద్యోగం అనేసరికి ఒక కొద్దిగా సోషల్ స్టేటస్ పెరిగింది, గౌరవం ఉంది, జీతం ఎక్కువ, చిన్న వయసులో ₹1,00,000 జీతం తోటి అపాయింట్మెంట్ కావటము, ఏసీ గదుల్లో కూర్చోటం, జిమ్ ఉండటం, క్యాంటీన్ ఉండడము, తర్వాత ఇలాంటి కొన్ని సదుపాయాలు ఐటీ ఉద్యోగులు కల్పించారు. వారానికి రెండు రోజులు సెలవు దినంగా ఇచ్చారు. ఉమ్, అయితే ఇది దేనికోసం ఇచ్చారు? ఇదంతా ఉమ్, ఇది వాళ్ళ ఉద్యోగులకి సుఖంగా ఉంచడం కోసమని కాదు. ఉమ్, వాళ్ళ సైకాలజిస్ట్ ఏం చెప్పారంటే, ఉద్యోగి ఎంత ఉల్లాసంగా పనిచేస్తూ ఉండగలిగితే, ఉమ్. అవుట్పుట్ అంత బాగుంటుంది. స్ట్రెస్ ఫ్రీగా ఉండగలిగితే వాడు సంతోషంగా పని చేయగలుగుతాడు. ఉమ్, సంతోషంతో ఎక్కువ పని చేయగలుగుతాడు. ఓకే. తక్కువ గంటల్లో ఎక్కువ పని చేస్తాడు. ఓకే. కంప్యూటర్ వచ్చిందంటే శ్రమని చాలా వరకు తగ్గించింది. ఓకే. ఇతర మామూలు క్లరికల్ వర్క్ కంటే కూడా కంప్యూటర్లు వచ్చిన తర్వాత ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి శ్రమ తగ్గింది. అంటే ఇప్పుడు శారీరక శ్రమ తగ్గచ్చు కానీ మెంటల్ స్ట్రెస్ అయితే ఉంది కదా. అదే శారీరక శ్రమ తగ్గింది. అవును. అయితే ఉత్సాహంతో ఎక్కువ గంటలు పనిచేసేటువంటి అవకాశం పెరిగింది. ఉమ్, ఒక కప్పు టీ కావాలంటే ఇమీడియట్ గా తీసుకొచ్చి ఒకటి ఇస్తాడు. టీ తాగే వెంటనే పని చేసేటువంటి సదుపాయం ఉందన్నమాట. ఓకే. ఓకే. కాబట్టి మెంటల్ గా ఫ్రీగా ఉంటాడు, శారీరకంగా ఫ్రీగా ఉంటాడు, జిమ్ ఉంటది, కాస్త రిలాక్స్ కావచ్చు. ఉమ్, ఇట్లా అన్ని సదుపాయాలు ఉండటం వల్ల తన ఇల్లుగా భావించి ఎక్కువగా పనిచేశాడు. ఓకే. మొన్న కోవిడ్ టైంలో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి పద్ధతి పెట్టిన తర్వాత ఉమ్, వాళ్ళు ఎక్కువ శ్రమని చేయడం మొదలు పెట్టారు. ఇంట్లో కూర్చొని కూడా ఆఫీస్ వర్క్ ఏమి దెబ్బ తగ్గలేదు, వాళ్ళ యొక్క అవుట్పుట్ ఏమి తగ్గలేదు. అన్ని రంగాలు మూలపడ్డా కూడా ఐటీ రంగం బాగా విస్తరించింది. ప్రొడక్షన్ వైజ్ గా కోట్లు సంపాదించారు. ఓకే. కాబట్టి వాళ్ళు శ్రమ. అయితే వీళ్ళు ఇదే ఆధునిక ఏం భావిస్తున్నారంటే, ఉమ్, ఇది సరిపోదు, ఉమ్, ఇంకా కావాలి. ఉమ్, అయితే ఎవరి కోసం చేయాలి ఇది? ఉమ్, ఇది ఐటీ ఉద్యోగులకు ఏం లాభం? ఇది ఉమ్, కంపెనీలకి లాభం. ఆ, వాళ్ళ కంపెనీ లాభాల కోసం ఒక రూపాయలకి ఎట్లా ఉద్యోగులను పనుల్లో పెట్టుకుంటారు. అంటే ఇప్పుడు మీరు చెప్పారు, నారాయణమూర్తి గారు మాట్లాడుతూ మనం పని గంటలు పెంచకపోతే వేరే కంట్రీస్ లాగా, ఫారిన్ కంట్రీస్ లాగా మనం నష్టపోతాం అనేది. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లోనే కదా యాక్చువల్లీ ఇప్పుడు వారానికి 5 రోజులే పని దినాలు అన్ని రంగాల్లో కూడా ఉన్నాయి. విదేశాల్లో అమెరికా లాంటి అగ్రదేశాల్లో కూడా 5-10 దినాలు చేస్తూ వాళ్ళు అద్భుతంగా రాణిస్తున్నారు కదా. మరి ఆ యొక్క స్టేట్మెంట్కి కారణం ఏంటంటారు? దాంట్లో నిజం ఉందంటారా? అక్కడ కూడా అట్లేమీ లేదండి. అక్కడ కూడా పని గంటలు పెంచడం అనేది ఏం లేదు. అక్కడ చేసేది ఎవరు అంటే, ఇక్కడ నుంచి బతకడానికి పోయినటువంటి మనవాళ్లే. ఉమ్, ఉమ్, ఒక అమెరికన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీతంతో దాదాపు 10 మంది ఇండియన్ వర్కర్స్ పనిచేస్తున్నారు అక్కడ, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఓకే. మనం ఏమనుకుంటున్నాం అంటే, మనవాడు అమెరికాలో పనిచేస్తున్నాడు అని గొప్ప చెప్పుకుంటున్నాం కానీ, ఉమ్, వాడు చేసేటువంటి మనలాంటి వాళ్ళు 10 మంది ఉద్యోగం చేస్తే అక్కడ చేస్తే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీతంతో సమానం అమెరికన్ కి, వైట్ మెన్ నోడితే. ఓకే. కాబట్టి అది కూడా ఒక శ్రమ దోపిడీ. ఉమ్, అంటే 10 మందిని పెట్టుకొని 10 మందితోటి వర్క్ ని ఫుల్అప్ చేయడం అన్నమాట. ఓకే. ఒక గంటని ఇంకో గంట పెంచడం, ఒక గంటని ఇంకో గంట పెంచడం. మనకి సాటర్డే సండే రోజు వాళ్ళు సెలవు ఇస్తారు. అవును. అయితే మన ఇండియన్స్ ఏం చేస్తారంటే, ఈ సాటర్డే సండేని కూడా మనం డబ్బుకి తీసుకుంటే మన కుటుంబాలకు పంపుకోవచ్చు కదా, ఇక్కడ ఇల్లు పొలము జాగో కొనుక్కోవచ్చు కదా, తల్లిదండ్రులు పోషించుకోవచ్చు కదా అని సాటర్డే సండే జీతాలు ఉద్యోగాలు అది వీకెండ్స్ లో ఎంజాయ్ చేయకుండా ఫ్యామిలీ తోటి ఉమ్,
ఎక్కడ కూడా వాళ్ళు అదే పని పని గంటల్ని వాళ్ళు చేస్తారు. వాళ్ళకి నియమించిన పని గంటల్ని. ఉమ్, అంటే ఎక్స్ట్రా మనీ కోసం వాళ్ళు పనిచేస్తారు. ఉమ్, అయితే ఎక్స్ట్రా పని డబ్బుల కోసం వీళ్ళు ఏమైనా చేయగలుగుతారు. ఉమ్, కాబట్టి పని గంటలు పెంచుతాము. ఉమ్, ఇంకా సంపాదిద్దాం, ఇంకా సంపాది ఎన్ని పినియన్లు నారాయణమూర్తి గారికి ఏం తక్కువ. ఆయన ఆ, జీరో లెవెల్ దగ్గర నుంచి ఈ లెవెల్కి వచ్చాడు. అవును. ఇంకా ఎన్ని కోట్లు సంపాదిస్తాడు ఆయన ఈ ఉమ్, వయసులో? ఉమ్, ఏం చేసుకుంటాడు? అదే అదే. ఈ కంపెనీలని ఇట్లా మనుషుల్ని దోపిడీ చేయడం అనేది చాలా తప్పు. ఈ ఎంత టెక్నాలజీ పెరిగితే మనిషికి అంత శారీరక శ్రమ, మానసిక శ్రమ తగ్గాలి. అవును, అవును. ఇది పెంచే పద్ధతి ఏంటి? ఈ పని గంటల పని వాళ్ళు బలవంతం చేస్తే అది సైకలాజికల్ గా అది దాని మీద ఎఫెక్ట్ కొడుతుంది. ముఖ్యంగా మనకి ఎంఎస్ విశ్వనాథన్ గారు అన్నారు కదా, ఆ, స్వామినాథన్ గారు. ఆ, ఆ, డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు అని మనకి అగ్రికల్చరిస్ట్, ఆ, మనకి హరిత విప్లవానికి మూలకారకుడు మన భారతదేశంలో. ఓకే. ఆయన కూతురు ఆమె పెద్ద డాక్టర్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లో పనిచేశారు, ఉమ్, పనిచేస్తున్నారు ఇప్పటికి కూడా. ఆమె పేరు సౌమ్య స్వామినాథన్ అంటారు ఆమె పేరు. ఓకే. ఆమె ఏమంటుందంటే విశ్రాంతి లేకుండా ఉద్యోగులతో పని చేయిస్తే ఉమ్, ఆ పనిలో నాణ్యత తగ్గిపోతుంది అన్నారు. అవును. అంటే నీకు నాణ్యత గల పని కావాలి అంటే తప్పకుండా ఉద్యోగికి విశ్రాంతి అవసరము. అవును. శారీరక శ్రమని, మానసిక శ్రమను తగ్గించుకోవాలి. కాకపోతే ఎంప్లాయీస్ ని పెంచుకో. ఉమ్, ఉమ్, నీకు ఇంకా అవుట్పుట్ కావాలంటే ఉమ్, ఇతరులకు పని కల్పించు. ఉమ్, వారితో పని తీసుకో. వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, నీకు పని కూడా అవుట్ వస్తుంది. మీరు అయితే చెప్పినట్టుగా ఇప్పుడు కార్పొరేటర్స్ ఏంటంటే వాళ్ళు సంపాదన పెరగాలి అంటే తక్కువ మందితో ఎక్కువ పని చేయించుకోవాలనేటువంటి కాన్సెప్ట్ తో ఉంటారు. అది అప్పుడు వీళ్ళు ఉల్టా ఆలోచిస్తున్నారు. ఓకే, ఓకే. ఆరోగ్యకరం ఇప్పుడు ఆమె కూడా సైంటిస్టే కదా, అవును. ఆమె కూడా డాక్టర్ కదా. ఆమె ఏం చెప్తుంది అంటే నాణ్యమైన పని కావాలంటే ఇది చేయించండి. ఉమ్, గాడిద చాకరీ చేయిస్తామంటే ఎట్లా కుదురుతుంది? అవును, అవును, ఆ? అవును. అయితే ఇప్పుడు ఇది రామకిషోర్ గారు ఇప్పుడు మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారేమో 70 గంటలని, ఎల్ఎన్టీ సుబ్రహ్మణ్యం గారేమో 90 గంటలని చెప్పడంలో ఇప్పుడున్న పరిస్థితిలో వారానికి 5 రోజులు, రోజుకి 8 గంటల చొప్పున 40 గంటల పనిదినాలని 90 గంటలు చేయడం అంటే దానికి 100% కంటే ఎక్కువగా పెంచుతున్నారు కదా. సో అవును, దీన్ని వాళ్ళు ఆ మాత్రం ఆలోచించకుండా ఆ స్టేట్మెంట్ ఇచ్చారంటారా? దానికి కారణం ఏంటంటారు? ఇప్పటికి కూడా ఒక రకంగా ఆలోచిస్తే ఉమ్, భార్యాభర్తలు ఇద్దరు ఈ ఉద్యోగంలో ఉన్నప్పుడు, ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉన్నప్పుడు ఉమ్, భర్తతో ఒక నైట్ డ్యూటీ అయితే భార్యది డే డ్యూటీ అవుతుంది. ఆ, భార్యది డే డ్యూటీ అయితే భర్తది నైట్ డ్యూటీ అవుతుంది. ఆ, వాళ్ళు భార్యాభర్తలు కలుసుకోవటమే కష్టమైతుంది. పిల్లల సంఖ్య తగ్గిపోయింది, కుటుంబ జీవితం తగ్గిపోయింది, అవును. మనస్పర్ధలు డివోర్సులు. ఎక్కువైపోయింది, అవును. కుటుంబాలు అశాంతి పెరిగిపోయింది. ఉమ్, ఇప్పటికే ఈ గంటలతోటే ఈ పరిస్థితుల్లో డబ్బు ఒకటి వస్తున్న మాట వాస్తవమే కావచ్చు, కానీ భర్తకు 2 లక్షలు, భార్యకు 2 లక్షలు వస్తున్న మాట నిజమే. కానీ ఉమ్, వాళ్ళ కుటుంబ జీవితం కానీ, పిల్లలతో గడిపేటువంటి వాల్యుబుల్ టైం కానీ, వ్యక్తిగతంగా సినిమాకో షికారుకో పోయేటువంటి అవకాశాలు కానీ లేని పరిస్థితులు. ఇద్దరు ఉమ్, అలసిపోయి వస్తారు. ఉమ్, ఇద్దరు వండుకొని తినాలి. అసలు వండుకునే పరిస్థితి లేదు. ఏ క్యాంటీన్ లో తెచ్చుకొని తింటున్నారు. అంటే జొమాటో, స్విగ్గీ లాంటి వాటి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఆ ఇలాంటి జీవితం ఉన్నప్పుడు ఇంకా వాళ్ళ మీద ఒత్తిడి పెంచడం కష్టం. పైగా ఇప్పుడు మన బెంగళూరులో ఐటీ ఉద్యోగాలు దీనికి బంబీలు పడిపోయి వాళ్ళు ఒక కార్మిక సంఘాలు పెట్టుకోవాల్సిందే అని చెప్పి అన్నారు. దీనికి సిపిఎం లాంటి లెఫ్టిస్ట్ పార్టీలు కూడా సహకరిస్తాము అని చెప్పి వాళ్ళు అన్నారు. ఉమ్, బెంగళూరులో ఫ్రీడమ్ పార్క్ నుంచి ఒక ఉద్యమానికి ఒక ప్రొసెషన్ లాగా తీసి వాళ్ళు ఒక స్లోగన్ ఇవ్వడం జరిగింది. అది ఎంతవరకు మెటీరియలైజ్ అవుతుందో ఇప్పుడే చెప్పలేము. ఉమ్, ఎందుకంటే నూతన లేబర్ కోడ్లు వచ్చినాయి, 4 రకాల కోడ్స్ వచ్చినాయి. ఉమ్, దీంట్లో కార్మిక సంఘం పెట్టుకోవాలంటే కనీసం 300 మంది ఎంప్లాయీస్ ఉండాలని, ఉమ్, ఉన్న ఎంప్లాయీస్ ఎవరైనా మేనేజరు, ఆ తర్వాత దాన్ని ఏమంటారు, ఎగ్జిక్యూటివ్ లెవెల్ ఆఫీసర్ పోస్ట్ పోతే వాళ్ళకి అసెంబ్లీ చేసే హక్కు లేదని, అవును. తర్వాతను వాళ్ళని ఎప్పుడైనా తొలగించవచ్చు, ఎప్పుడైనా చేర్చుకోవచ్చు అని చెప్పి, పని గంటల్ని నియంత్రించే హక్కు లేదు అని, సమ్మె నోటీస్ ఇవ్వాలంటే మా ముందే 3 నెలల నోటీస్ ఇవ్వాలని, ఇలాంటి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఓకే.
ఇదివరకే పింఛను, బీమా, ఈ భద్రత ఇలాంటి వాటి కోసం పోరాటానికి కార్మిక సంఘాలు ఉన్నాయి. ఆ కార్మికులు పోరాడే వాళ్ళు ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలు, సిపిఐ, సిపిఎం, ఎంఎల్ గ్రూపులు బాగా పోరాటం చేయబట్టి కనీసం మన దేశంలో ఈ హక్కులతోటి కొద్దిపాటి హక్కులతోటైనా కార్మికులు ఇక్కడ మన దగ్గర బతకగలిగారు. ఓకే. ఇక ముందు ముందు వాళ్ళకి ఉద్యోగ భద్రత కష్టమే. మొత్తం ప్రైవేటైజేషన్ చేసేస్తున్నారు. ఈ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కానీ, గనులు కానీ ఇవన్నీ. వీళ్ళ ఉద్దేశము అదాని, అంబానీ లాంటి వాళ్ళకి మేలు చేసేటువంటి మల్టీ కార్పొరేట్ వర్గాలకు మేలు చేసేటువంటి చర్యలు తప్ప ఉద్యోగులకి కానీ, కార్మికులకు కానీ, ప్రజలకు కానీ, సామాన్య ప్రజలకు కానీ వాళ్ళ సంక్షేమాన్ని చూసే ప్రభుత్వం కాదు ఇది. ఇది అసలు ఉన్న సమస్య. ఓకే 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 రామకిషోర్ గారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా ఛానల్ కి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నారు కదా, ఇది ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కోలాహలం రామకిషోర్ గారు ఐటీ ఉద్యోగుల పరిస్థితి, స్థితిగతులు, జీవన విధానం ఎలా ఉంది, వాళ్ళ ఆరోగ్యము, కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది అనే విషయాన్ని వివరంగా చెప్పారు కదా. ఇంకో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి CJ TV.